తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. గతంలో మేము అందించిన వీడియోల ద్వారా దేవునిలో మరింతగా ఎదుగుతున్నారని, దేవునిలో బలపరచబడుతున్నారని విని మేము ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. అందును బట్టి దేవునికి మహిమ గంట ప్రభావములు కలుగును గాక. ఈ దిన ఆరాధనను మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ఆ పరిశుద్ధుడైన దేవ, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరొకసారి ప్రభువా, మేమందరము ప్రభువా మా గృహాలలో నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ కనికరాన్ని బట్టి, నీవు మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, స్వస్థతను బట్టి మరొకసారి మేమందరం ఏకీవించి నేను స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నేను. అవును ప్రభువా, మీరు మమ్మల్ని కనికరించి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు, ఈ దినమును చూడడానికి, నేను ఆరాధించడానికి, గణపరచడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఎంతోమందికి లేని ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందరూ బట్టి నీకు వందనాలు ప్రభువా. మేము విశ్వాసంలో ఎదగడానికి, మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి, మమ్మల్ని మేము ప్రభువా నీ ఎదుట ప్రభువా మా స్థితిని మేము ఎరిగి మమ్మల్ని మేము గమనించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, నువ్వు అధికారం కలిగిన దేవుడవు, నువ్వు సర్వము వ్యాపించి ఉన్న దేవుడవు, నువ్వు సర్వశక్తి లేని దేవుడువు నాయనా ప్రభా. నువ్వు ఆది అంతమైన దేవుడవు, నువ్వు అల్ఫా ఒమేగా అనే దేవుడవు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. నీ అధికారాన్ని ఒప్పుకుంటూ ప్రభా మా పరిస్థితులన్నింటినీ మరొకసారి నీ ఎదుట పెడుతూ ప్రభా నేను స్తుతిస్తూ ఉంటుండగా, ఆరాధిస్తూ ఉంటుండగా ప్రభా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మేము ప్రార్థిస్తున్నాం నాయన. అదేవిధంగా వాక్యమును అందించిన దైవజనుల ద్వారా మా అందరితో, సంఘంతో ఈ దినమందు ప్రత్యేక రీతిలో మాట్లాడమని, మమ్మల్ని అందరినీ నీ వైపు త్రెప్పమని మేము ప్రార్థిస్తూ, అన్ని విషయాలలో మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, ఈ ఆరాధన అంతర్ ద్వారా మాతో మీరు మాట్లాడమని వేడుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పాటల పుస్తకం నుంచి మారని దేవుడు మన యేసు ప్రభువు అన్ని కాలములలో ఉన్నవాడు అనే పాట పాడుకుందాం. మన పాటల పుస్తకంలో 477 నెంబర్ పాట మీరందరూ చూసి మాతో కలిసి పాడి దేవుని మహిమపరచవలసిందిగా మీకు మనం చేస్తున్నాం. మారని దేవుడు మన యేసు ప్రభువు అన్ని కాలములలో ఉన్నవాడు, నిన్ను మార్చగలేడే పిలచుచుండే. మారని దేవుడు మన యేసు ప్రభువు అన్ని కాలములలో ఉన్నవాడు, నిన్ను మార్చగలేడే పిలచుచుండే. స్వర్గాన్ని ఎందుకు ఆలస్యం, అందుకో జీవాన్ని పొందుకో స్వర్గాన్ని ఎందుకు ఆలస్యం. మారని దేవుడు మన యేసు ప్రభుడు అన్ని కాలములలో ఉన్నవాడు, నిన్ను మార్చగలేడే పిలచుచుండే. అందరూ కలిసి పాడదాం. మారని దేవుడు మన యేసు ప్రభువు అన్ని కాలములలో ఉన్న
నిన్ను మార్చగలేడే వెలచుచుండే. మారని దేవుడు మన యేసు ప్రభువు, అన్ని కాలములలో ఉన్నవాడు. నిన్ను మార్చగలేడే వెలచుచుండే, నిన్ను మార్చగలేడే వెలచుచుండే. అవును, ఆయన మారని దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు, మనలను మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఈ సమయంలో మనందరము దేవుని వైపు చూస్తూ ఆయన అధికారానికి ఒప్పుకుంటూ, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన నిన్ను నన్ను మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు కనుక ఆయనను మనం ప్రేమిస్తూ ఆయన మనం కొద్దిసేపు స్తుతిద్దాం. ఎందుకంటే ఆయనకు ఆయాసకరమైన మార్గంలో ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో మనం నడిచినప్పటికీ కూడా ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ మనందరినీ ఆయన రెక్కల నీళ్ళలో మనం భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచాడు కనుక అటువంటి దేవుడిని కలిగి ఉన్నందుకు మనం అంత ధన్యులం కనుక. అవును ప్రభా, ఈ సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు. మేమందరం కలిసి ఇంతకు ముందు కంటే ఎక్కువగా నేను ప్రేమిస్తాం, నీ సన్నిధిలో మేము గడుపుతాం ప్రభా, నీలో మేము ఎదుగుతామని మనం అందరం సమర్పణ కలిగిన వారమై ప్రేమించదని అధికముగా ఆరాధించును ఆసక్తితో అనే పాట పాడుకుని మనందరం కలిసి దేవుని మనం మహిమపరుద్దాం. అధికముగా ఆరాధితం ఆసక్తితో ప్రేమించేదం, అధికముగా ఆరాధితం ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధితం, పూర్ణ బలముతో సేవించేదం, పూర్ణ మనసుతో బలముతో సేవించెదం. ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పాడదాం. పూర్ణ బలముతో సేవించేదం, పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో సేవించేదం. ఆరాధన 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 ఆరాధన. మూర్ఖ పాడదాం. ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో సేవించేదు, పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో సేవించేదు. ఆరాధన 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 ఆరాధన
యేసయ్యా 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 అందరూ కలిసి నీ ప్రేమను పాడదాం. నీ ప్రేమ నీ శక్తి ఆరాధింతునా మనసంతటితో ఆరాధింతునా హృదయమంతటితో ఆరాధింతునా మనసంతటితో ఆరాధింతునా హృదయమంతటితో యేసు నీవే రాజు యేసు నీవే రాజు. అందరం కలిసి మరొకసారి పాడదాం. నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోనా. నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోనా. ఆరాధింతునా హృదయమంతటితో ఆరాధింతునా మనసంతటితో ఆరాధింతునా బలమంతటితో యేసు నీవే రాజు యేసు నీవే రాజు. నీ ప్రేమను అందరూ కలిసి పాడదాం. నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోనా. నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోనా. ఆరాధింతునా హృదయమంతటితో ఆరాధింతునా మనసంతటితో ఆరాధింతునా బలమంతటితో యేసు నీవే రాజు యేసు నీవే రాజు. ప్రేమించేదని అధికముగా ఆరాధించు ఆశక్తితో ప్రేమించేదని అధికముగా ఆరాధించు ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో సేవించేదని పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో సేవించేదని ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన. అవును, ఈ సమయంలో మనందరం ఆయన వైపు చూస్తూ ఆరాధనీయుడు స్తోత్రారుడు పూజారుడు అని మన దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ అవును ప్రభు నిన్నే సేవిస్తాం,
మా పరిస్థితి ఏ విధంగా ఉన్నా, మా స్థితిగతులు మారినా ప్రభా నిన్నే మేము సేవిస్తాం, నిన్నే పూజిస్తామని మనందరం ఆ దేవుడిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అవును, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని వాగ్దానం చేసిన మన దేవుడిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన పరిస్థితులన్నింటినీ చక్కదిద్దగలిగిన మన దేవుడిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అవును ప్రభా, మా దేశాన్ని స్వస్థపరచండి, మా రాష్ట్రాన్ని స్వస్థపరచండి, మమ్మల్ని అందరినీ స్వస్థపరచండి అని ఆయనపైనే మనం దృష్టి నిలుపుతాం. మహిమకు ఘనతకు యోగ్యుడు, మన ప్రార్థన ఆలకించే దేవునికి మహిమ కలుగులాగిన మనందరం కలిసి ఈ సమయంలో ఆయనకే మహిమ చెల్లిస్తూ మనందరం కలిసి ఈ సమయంలో ప్రార్థన చేసుకొని మనం వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మానవులుగా మేము ఆయా సమయాలలో నీకు ఆయాసకరంగా మేము ప్రవర్తించినప్పటికీ కూడా నిన్ను విడువను ఎడబాయని వాగ్దానం చేసిన దేవా, అనునిత్యము మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని అందరినీ నీ చల్లని రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మరొకసారి మేమందరం కలిసి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన నీ వాగ్దానం చేసి తప్పవచ్చు కానీ ప్రభా, నీ వాగ్దానం చేసి తప్పడానికి నువ్వు నరుడు కాదు నైనా, నువ్వు సజీవుడు అని దేవుడు నైనా. మమ్మల్ని అందరినీ ప్రభా మీరు కరుణించండి, కృప చూపండి, దయచూపమని ప్రార్థిస్తున్నాం. ప్రభా దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచమంతా ప్రభా మేము ఏ పరిస్థితులు కూడా వెళుతున్నామో ప్రభా సమస్తం ఎరిగిన దేవుడు కనుక సమస్తం పరిస్థితులు చక్కదిద్దగలిగిన ప్రభా దేవుడు అని నీ వైపు మేము చూస్తూ ఉంటుండగా మమ్మల్ని అందరినీ స్వస్థపరచమని మేము ప్రార్థిస్తున్నాం. అన్ని కాలంలో ఉన్న దేవుడు ప్రభా, యుగ యుగములకు నీవే రాజు ప్రభుడు కనుక ప్రభు మేమందరూ నేను ఆశ్రయిస్తూ ఉంటుండగా మమ్మల్ని అందరినీ స్వాధీనంలో ఉంచుకోండి. మరింత బలముగా నీ వైపు చూసేవారుగా, నేను ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా మా సంఘాన్ని అంతటిని మీరు బలపరచమని ప్రభా, నీ కొరకు మమ్మల్ని ఆయత్తపరచమని మహిమా ఘనత ప్రభావం మీరే పొందుకోమని వేడుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనము దైవ సందేశాన్ని మనం ఆలకిద్దాం. ఇప్పటి వరకు మనం దేవుని స్తుతించాం, ఆరాధించాం. దేవుని సన్నిధి మన మధ్యన ఉంటుండగా ఈ సమయంలో దైవజనులు అందించే వాక్య సందేశాన్ని మనం అందరం ఆలకించి దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించి దైవాశీర్వాదాలు పొందాలని దేవుని పేరట మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో క్రైస్ట్ కౌండెడ్ చర్చ్ సంఘ సభ్యులకు మరియు వీడియో ద్వారా ఇస్తున్న మీ అందరికీ మరి ఒకసారి క్రీస్తు నామంలో వందనములు తెలియజేస్తున్నాను. గతంలో మేము అందించిన సందేశములను మీరందరూ ఎంతో శ్రద్ధతో తిలకించి దాని ద్వారా దీవించబడినట్లుగా మీ ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నందుకు మేము విని ప్రభువుని మహింపరుస్తూ మేమెంతో సంతోషిస్తూ ఉన్నాం. మరి అలాగే గతంలో మీకు నేను తెలియచేసిన రీతిగా దేవుని యొక్క వర్తమానం వినడానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చారు. లాక్డౌన్ సందర్భంగా అనేక మంది పేద ప్రజలకు దినదినము కూలి చేసుకుని బ్రతికే వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ దేవుని పిల్లలుగా మనము ప్రతిదినము మనకున్న పనుల ఒత్తిడి వల్ల దేవుని వాక్యాన్ని ధ్యానించలేక, దేవుని సన్నిధిలో గడపలేక నిరాశపడుతున్నటువంటి మనకు లాక్డౌన్ సమయంలో ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి, ఆయన సన్నిధిలో ప్రార్థన ద్వారా గడపడానికి, క్రొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చినందుకు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. గతంలో మీకు అనగా గత ఆదివారం క్రీస్తు పునరుత్థాన సందేశాన్ని మీకు అందించడం జరిగింది. యేసు ప్రభు వారు తిరిగి లేచడం వలన ఆయన దేవకుమారుడుగా నిరూపించబడ్డాడని, మానవునిగా ఉన్నటువంటి జీవించిన ఆయన, తన మహిమను పోగొట్టుకున్నటువంటి ఆయన మరలా తిరిగి లేచడం వలన ఆయన మహిమను పొందుకున్నాడని, అన్ని నామముల కన్నా పైనామంగా హెచ్చించబడిందని, అలాగే జీవంతో కూడిన నిరీక్షణ మనందరికీ కలుగుట కొరకు ఆయన తిరిగి లేపబడ్డాడని, మరి విశేషంగా నీతిమంతులుగా తీర్చబడడానికి ఆయన లేపబడ్డాడని గతంలో మనం నేర్చుకున్నాం. ఈ దినాన్ని మీరందరూ మరొక సందేశాన్ని వినాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అపోస్తులుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనములో వ్రాయబడిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారి కగుపడుచు దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఈరోజు మన అంశం ఏంటంటే కనుపరుచుకొనుట.
యేసు ప్రభువారు సుమారు 2000 సంవత్సరాల కిందట తన సర్వమహిమను వదిలి భూలోకానికి వచ్చి అనేకమైన అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేసి ఆయన చెప్పినట్లుగానే పాపుల చేతికి అప్పగించబడి అన్యాయ తీర్పు పొంది పాప పరిహారార్థమై మన కొరకు శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచిన తరువాత తను తాను సజీవునిగా కనుపరుచుకున్నాడు అని లేఖన భాగంలో మనం చదువుతా ఉన్నాం. ప్రియులారా, ఏదైనా ఎవరైనా చెప్పినా లేక ఏదైనా చేసినా వాటికి రుజువులు లేకపోతే అది చెప్పినట్లుగా చేసినట్లుగా మనం నమ్మం. ప్రతి దానికి రుజువు ఏంటి అని అడుగుతాం. అందుచేత యేసు ప్రభు వారు తిరిగి లేచిన తరువాత తను తాను రుజువు చేసుకుంటూ ఉన్నాడు. అందుకే యోహాను సువార్తలో మనం చదువుతా ఉన్నాం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను అని వ్రాయబడి ఉంది. అంటే ఆయన తిరిగి లేచిన తరువాత కూడా అనేకమైనటువంటి సూచక్రియలు చేశాడు, అనేకమైన ప్రమాణములు చూపాడు. ఎందుకు అనంటే ఆయన తిరిగి లేచినట్లుగా రుజువు చూపించాలి. అందుకే యేసు ప్రభు వారు కూడా ఆయన జీవించిన దినాల్లో ఒక కుష్ఠరోగి నన్ను బాగు చేయమని చెప్పినప్పుడు నువ్వు వెళ్ళు బాగైపోతావని చెప్తే అతడు వెంటనే బాగైన తర్వాత యేసయ్య చెప్పాడు, నీవు బాగైనట్లు మీ దేహమును యాజకునికి కనుపరుచుకోమని చెప్పాడు. అంటే నేను బాగైపోయాను అంటే చాలదు, కానీ అతడు బాగైనట్లు తన దేహాన్ని యాజకునికి కనపరుచుకోవాలి. అప్పుడు మాత్రమే అతడు శుద్ధైనట్లు అటు తర్వాత కానుక సమర్పించవలసి ఉంటుంది. అంతేకాదు ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా మనం చదువుతా ఉన్నాం. సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయటం వలన అపోస్తలుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓపికతో మీ మధ్యను నిజముగా కనుపరచబడిను. అపోస్తలుడైనటువంటి పౌలు ఆయా సందర్భాల్లో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు యొక్క శిష్యులు అపోస్తలుగా పిలువడు 12 మంది మాత్రం అపోస్తలులా? మేము అపోస్తలులము కాదా? అపోస్తలులుగా రుజువు ఏంటంటే వారి ద్వారా సూచక క్రియలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి, మహత్కార్యాలు జరిగాయి. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులకు అధికారం ఇచ్చి పంపించినప్పుడు వారు అద్భుతములు చేసి స్వస్థతలు చేసి వారు ప్రభువుతో చెప్పుకున్నారు. కాబట్టి వారు అపోస్తలులని రుజువు చేయబడింది. అలాగే అపోస్తలుడైనటువంటి పౌలును కూడా సంఘమును పాడు చేసి హింసకుడుగా దోషకుడుగా పరిశుద్ధులుగా ఎంతో కీడు చేసిన వ్యక్తిగా ఉన్న సౌలును పౌలుగా మార్చి అనేకమైనటువంటి అద్భుతములు ఆయన ద్వారా చేయించినట్లుగా చూస్తూ ఉన్నాం. 19వ అధ్యాయము 11వ వచనంలో యేసు ప్రభువారు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా అనేకమైన అద్భుతాలు చేసేయడానికి చదువుతున్నాం. 19:11 మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరములకు తగిన చేతిగుడ్డలైనను నడికట్టైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను అని ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. కాబట్టి పేతురు, యాకోబు, యోహానుల ద్వారా ఎలాంటి అద్భుతాలు జరిగాయో పౌలు గారి ద్వారా అలాగే అద్భుతాలు జరిగాయి. కాబట్టి ఆయన అపోస్తలుడని రుజువు చేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే ప్రభునందు ప్రియులరా, మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు కూడా మనం ఎరుగుదము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు ప్రేమస్వరూపి అని మనం చదువుతా ఉన్నాం. అంతేకాదు పాత నిబంధన కాలంలో ఇర్మియా ద్వారా సెలవిస్తున్నాడు. ఇర్మియా 31:3 వచనంలో చాలా కాలం కిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడివక నీ ఎడల కృప చూపుతున్నానని దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రేమించినట్లు చెప్తా ఉన్నాడు. దానికి రుజువేంటి అంటే వారిని ఐగుప్తు దేశంలో విడిపించాడు. అలాగే ఇక యోహాను సువార్తలో చదివితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని మనం చదువుతా ఉన్నాం. దేవుడు లోకాన్ని ప్రేమించినట్టు రుజువేంటి?
అవును ప్రియులారా, దేవుడు లోకమును ప్రేమించాడు, లోకమున ప్రజలను ప్రేమించాడు. మానవులందరూ ఆయన పోలికగా ఆయన స్వరూపమందు చేయబడ్డారు. వారు పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకొని మరలా వారు నరకమునకు లోనైపోయే పరిస్థితిలో ఉండగా తన స్వరూపమందు చేయబడిన మానవుడు నరకానికి వెళ్ళిపోవడం ఇష్టం లేక అతనిని పాపము నుండి పరిహారము చేసి నిత్యము తనతో ఉండాలని ఆయన ఇష్టపడ్డాడు. అందుకే పాపులైన మానవులను, భక్తిహీనులైన మానవులను దేవుడు ప్రేమించి తన యొక్క ప్రేమను వెల్లడి చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. యేసు చేత ప్రేమించబడి యేసు రొమ్మును ఆనుకున్న యోహాను తన పత్రికలో ఈ రీతిగా వ్రాస్తూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. 9వ వచనం కూడా చూద్దాం. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన ద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను, దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. దేవుడు ప్రేమ స్వరూపి తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడంటే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనడానికి తన కుమారుని పంపాడు. తన కుమారుని ద్వారా మనకు జీవము కలగాలి, నిత్య జీవము కలగాలి. అందుకే తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. అందులో దేవుని యొక్క ప్రేమ మనకు కనిపిస్తూ ఉంది ప్రియులారా. ఇక 4వదిగా మనం గమనించినట్లయితే, ఎవరైతే దేవుని చేత ఈ లోకమునకు పంపబడ్డారో ఆయన దేవునితో సమానమైన వాడై ఉండి, అదృశ్య దేవుని స్వరూపమై ఉండి, దైవత్వం యొక్క పరిపూర్ణత కలిగిన యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించి తన యొద్దకు వచ్చిన ఆ పేదవారిని చూసి, దయ్యముల చేత పీడింపబడుతున్న వారిని చూసి, ఆహారం లేని వారిని చూసి, నేను వీరి మీద కనికరపడుతున్నానని చెప్పడమే కాదు, కనికరపడి వారిని స్వస్థపరిచాడు. ఆ రీతిగా తన ప్రేమను ఆయన వ్యక్తపరిచాడు ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఇంకా ఆయన ప్రేమను గురించి మనము తలంచినట్లయితే దేవుని యొక్క వాక్యంలో రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు యేసు ప్రభు గురించి ఈ రీతిగా చెప్తా ఉన్నారు. 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మనల ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. దేవుడు అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే, భక్తిహీనులమై ఉండగానే, శత్రువులమై ఉండగానే, దేవునికి విరోధ భావమును జీవితం కలిగి జీవిస్తున్నప్పటికీ కూడా ఆయన మనలను ప్రేమించి మన కొరకు సిలువలో తన ప్రాణమును పెట్టాడు ప్రియులారా. ఇవన్నీ కూడా ఆయన తన ప్రేమను కనపరుచుకోవడానికి చేశాడు. ఇంకా మీరు గమనించినట్లయితే యేసు ప్రభు 2 సందర్భాలలో తాను కనపరుచుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన నరవతారిగా జీవించిన 33.5 సంవత్సరాలలో కూడా తాను ఎవరో కనపరుచుకున్నాడు. ధర్మశాస్త్రములోను, కీర్తనలలోను, ప్రవచన గ్రంథములలోను ఏ విషయాలైతే వ్రాయబడ్డ యేసు ప్రభు గురించి అవన్నీ కూడా ఆయన తన క్రియల ద్వారా, తన బోధ ద్వారా, నేనే ఆయనను, మోషే ఏ ప్రవక్త గురించి అయితే ప్రవచించాడో, యెషయా ఏ అభిషిక్తుని గురించి అయితే ప్రవచించాడో, ప్రజలను విమోచించడానికి దేవుని చేత పంపబడిన యెషయా మొద్దు చిగురు, నీతి చిగురు, దావీదు చిగురు అనబడే వ్యక్తి ఏమేమి చేస్తాడని ప్రవచనాల్లో వ్రాయబడ్డాయో అవన్నీ కూడా వారికి అర్థం అవడానికి తాను కనుపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన సేవ చేసిన ప్రారంభ దినాలలో దేవాలయంలోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు. ఆ లేఖన భాగాన్ని లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చూద్దాం.
17 నుండి చూద్దాం. ప్రవక్త యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువాత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలయు, గురిటి వారికి చూపును, కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని వ్రాయబడిన చోట ఆయనకు దొరికెను. ఆయన గ్రంథమును చుట్ట పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. యెషయా గ్రంథములో 61వ అధ్యాయం 1-2 వచనాలు ఏదైతే ప్రవచించబడిందో ఆయనే నేను అన్నట్లుగా ఆయన తాను కనపరుచుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన అద్భుతములు ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు చెరసాలలో ఉన్న యోహాను తన శిష్యులను పంపించాడు. మేము రాబో వారి కొరకు కనిపెట్టవలనా లేదా నీవేనా అని అడగడానికి శిష్యులను పంపించాడు. నిజానికి యోహాను శిష్యులకు యేసు ప్రభు ఎవరో తెలియకపోయినా యోహానుకు తెలుసు. ఎందుకంటే నీవు ఎవరి మీదకి పరిశుద్ధాత్మ దిగివచ్చాడు చూతువో అతడే దేవుని కుమారుడని, నీళ్లలోనూ పరిశుద్ధాత్మలోనూ అగ్నిలోనూ బాప్తిస్మిస్తాడని ఆయన నాకు చెప్పాడని చెప్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు వారి మీదకి పరిశుద్ధాత్మ దిగిరావడం ఆయన చూశాడు. కాబట్టి దేవుని చేత పంపబడిన వాడు ఈయనని యోహానుకు తెలుసు. అందుకే లోక పాపంలో మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్తా ఉన్నాడు. యోహానుకు తెలుసు, కానీ యోహాను శిష్యులకు తెలియాలి. అందుకే పంపిస్తూ ఉంటే యేసు ప్రభు వారు ఏమని చెప్తున్నారో తెలుసా? యోహా సువార్త 7వ అధ్యాయం 19 నుండి 22 వరకు చదివితే ఆయన చెప్తున్నాడు, ఇదిగో మీరేవైతే చూస్తున్నారో వెళ్ళి ఆయనకు చెప్పండి. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, మగవారు వింటూ ఉన్నారు, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. మీరెళ్ళి మీరు చూసినవి చెప్పండి అన్నారు. ఎందుకంటే ప్రియులారా, యెషయా గ్రంథంలో 61వ అధ్యాయం 1-2 వచనములో గురుడి వారి కన్నులు తెరవబడతాయని, మూగవారు మాట్లాడతారని, చెరసాల్లో ఉన్న వారు విడుదల పొందుతారని ప్రవచనం ఉంది. ఆ రీతిగా ఆ ప్రవచన పురుషుడను నేనే అని తాను కనపరుచుకోవడం జరిగింది ప్రియులారా. అంతేకాదు ఆయన కొన్ని అద్భుతాలు ఆశ్చర్య కార్యములు ఆయన చేస్తూ ఉన్నప్పుడు ఆయన కొన్ని జనాలు అనుకున్నారు. ఏమని చెప్పుకున్నారు తెలుసా? మరి ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు కదా, దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఈ లేఖన భాగాలు మనకు అర్థమవుతాయి. యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించి 5,000 మందికి ఆహారం పెట్టిగా 12 గంపలు మిగిలిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆశ్చర్యపోతూ ఈ మాటలు చెప్తున్నట్లుగా లేఖన భాగంలో చూస్తా ఉన్నాం. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియలను చూసి నిజముగా ఈయన లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకుంటా ఉన్నారు. అంటే ఏవైతే అద్భుతాలు చేస్తా ఉన్నారో ఆయన రాబో ప్రవక్త, అంటే ప్రవక్త అద్భుతాలు చేస్తారని వారు చెప్తున్నారు. అంచేతనే యేసు ప్రభు అద్భుతాలు చేసినప్పుడు అలా చెప్పారు. అంతేకాకుండా ఆయన దివ్యమైనటువంటి బోధలు చేస్తారు. ఆయన బోధలు శాస్త్రుల కంటే పరిసయ్యుల కంటే అధికారంతో కూడినటువంటి బోధలు. ఆయన అంతగా చదువుకోలేకపోయినా ఇంత జ్ఞానముతో ఈయన చక్కటి బోధలు చేస్తున్నాడు. కాబట్టి ఈయన ఆయనే అన్నట్టుగా వారు మాట్లాడినట్లుగా యోహాను సువార్త 7వ అధ్యాయం 31వ వచనంలో మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. మరియు జన సమూహములలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటి కంటే ఎక్కువ సూచక్రియలను చేయునా అని చెప్పుకున్నారు. అంటే యేసు ప్రభు వారు అనగా క్రీస్తు అనబడిన మెస్సయ్య, ఎవరినైతే యెహోవా దేవుడి లోకానికి పంపించబోతున్నాడో ఆ మెస్సయ్య ఎంతకంటే ఏం అద్భుతాలు చేస్తాడు అని ఈయన కంటే అద్భుతాలు చేస్తారా? కాబట్టి ఈయన మెస్సయ్యే అనుకోండి. అంటే యేసు చేసిన ఆ సూచక క్రియల వలన
ఆయన దేవుని చేత పంపబడిన వాడని తను తాను కనపరుచుకున్నాడు. అయినా వాళ్ళు దానిని గమనించలేదు ప్రియులారా. అంతేకాదు ప్రభువారు గాడిద మీద కూర్చుని ఎందుకు యెరూషలేం ప్రవేశం చేయవలసి వచ్చింది అంటే, ఈ రీతిగానైనా జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ఉంది ప్రవచనం, ఇదిగో నీ రాజు నీతిపరుడునై సాత్వికుడునై గాడిద పిల్లలు ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అనే ప్రవచనం వారు గ్రహిస్తారేమని యేసు ప్రభు వారు గాడిద మీద కూర్చొని యెరూషలేం ప్రవేశం చేస్తారు. ఇవన్నీ ఎందుకంటే ఆయన యెహోవా చేత అభిషేకించబడిన, లేకపోతే ప్రవచనాలు చెప్పబడిన మెస్సియాగా, అభిషిక్తునిగా తాను వారు కనపరుచుకున్నారు. అయినా వారు గ్రహించలేదు. చివరగా దేవుని వాక్యం వ్రాయబడింది ప్రియులరా. ఏమని వ్రాయబడిందంటే, ఇందాక మీకు చెప్పినట్లుగా రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమైంది కానీ క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దేవుని యొక్క ప్రేమ అంటే మొదటి కాలంలో, మొదటి పీరియడ్లో 33.5 సంవత్సరాలు ఆయన మెస్సియాగా, అభిషిక్తునిగా తాను కనపరుచుకున్నాడు. కానీ వారు గ్రహించలా. చివరికి మానవులందరి యొక్క పాప పరిహారార్థమై శిలువ మీద తన ప్రాణం పెట్టారు. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమను చూపించాడు. ఎలా చూపించాడు? తన ప్రాణం పెట్టడం వలన. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు మనలను ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండేటకు తానే దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకుని రాయబడింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే 27వ వచనంలో సంఘమును ప్రేమించి పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించి. ఇందులో ఏం కనబడుతుందంటే ప్రేమ కనబడుతుంది. కుష్ఠరోగి బాగైతే తన దేహాన్ని యాజకులకు కనపరుచుకోవాలి. అపోస్తులని పిలువబడితే అపోస్తుల ద్వారా చేసే అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు చేసి మేము అపోస్తులను రుజువు చేసుకోవాలి. పౌలు ఆ రీతిగానే రుజువు చేసుకున్నాడు. అలాగే దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమించాలంటే కాకుండా ఆయన ప్రేమించి మనకు కావలసిన గాలి, నీరు, వెలుతురు సమస్తాన్ని అనుగ్రహించడమే కాకుండా పాపము చేసి దేవునికి దూరమైనటువంటి ఆ వేదనకరమైన స్థలానికి వెళ్లకుండా మన పాపములకు ప్రాయశ్చిత్తం కొరకు తన కుమారుని ప్రేమించాడు. అందులో ప్రేమ ఉంది. యేసయ్య మనలను ప్రేమించి ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని, తన రక్తాన్ని మన కొరకు దారపోసాడు ప్రియులారా. అంతేకాదు ఇంకా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూస్తున్నాం. ఆయన మనల్ని ప్రేమించి మన పాపముల నుండి మనలను కడుగుతూ ఉన్నాడు ప్రియులారా. ఈరోజు యేసయ్య చేసే పని అదే. ఆ రోజు ప్రేమించి కలవరి సిలువలో తన ప్రాణమును పెట్టడమే కాదు, ఈరోజు ఆయన ఎదుగు వచ్చిన వారి పాపములన్నిటినీ ఆయన క్షమించి పవిత్రులుగా చేస్తా ఉన్నాడు. యేసు పరిశుద్ధుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు, త్రియేక దేవుడు పరిశుద్ధుడు. దేవుని రాజ్యం పరిశుద్ధమైనది. అక్కడ ఉండే 4 జీవదేవతలు, 4 పెద్దలు, కోటానుకోట్ల దూతలు, శరూపులు, కెరూపులు పరిశుద్ధులు. దేవుని రాజ్యం పరిశుద్ధమైనది. అటువంటి దేవుని రాజ్యంలో పాపివైన నీవు కూడా చేరాలని, అపవిత్రుడైన నీవు కూడా చేరాలని, దోషమైన నీవు కూడా చేరాలని నిన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై తాను అర్పణగాను బలిగాను అప్పగించుకునేందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రేమించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత కూడా మరలా తాను కనపరుచుకోవాలి. తిరిగి లేచానని ఆనాడు చెప్పారు శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు. పిలాతు దగ్గరికి వెళ్ళయ్యా, ఆయన తిరిగి లేస్తాడన్నాడండి. ఒకవేళ శిష్యులు ఆయన తీసుకుని వెళ్ళిపోయి తిరిగి లేచాడని చెప్తే ఇబ్బందిగా ఉంటుంది. అంచేత సమాధికి కాపలా పెట్టమంటే వాళ్ళు ముద్ర వేశారు. ముద్రలు గెలిచేసయ్యా తిరిగి లేచాడు. అయితే ఇప్పుడు తాను సజీవునిగా కనపరుచుకుంటూ అద్భుతాలు చేస్తా ఉన్నాడు ప్రియులారా. అందుచేత యేసు ప్రభువారు తన్ను ప్రేమించిన 12 మంది అపోస్తలులకు మాత్రమే కాదండి, యేసు ప్రభువారు కనబడింది మగ్దలేని మరియకు కూడా కనబడ్డాడు. వారికే కాదు, ఎమ్మాయి గ్రామంకు వెళుచున్న
క్లోప అనేటువంటి దంపతులకు ఆయన దర్శనం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, 500 మందికి ఒకేసారి ఆయన దర్శనం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నేను సజీవుడునై ఉన్నాను అని తను తాను రుజువు చేసుకున్నాడు. తోమాకి, ఇదిగో రా చూడు, నువ్వు అనుమానపడకు, ఇదిగో నా చేతులు, నా పాదములు, నా ప్రక్క చూడు, గాయాలయ్యాను రుజువు చేసుకున్నాడు. నేను దెయ్యాన్ని కాదు, నేను తిరిగి లేచాను యేసయ్యనే. మీ దగ్గర ఏదైనా ఆహారం ఉందా? ఉంటే ఇవ్వండి, నేను తింటాను అని చెప్పగా వారు చేపలు ఇవ్వగా ఆయన భుజించాడు. తను తాను రుజువు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాలలో మీరు, నేను, మనందరము కూడా మనం రుజువు చేసుకోవాలి. మనం ఏమైనా రుజువు చేసుకోవాలి? యేసు ప్రభువే సజీవునిగా తను తాను కనుపరుచుకున్నప్పుడు, రుజువు చేసుకున్నప్పుడు మనము రుజువు చేసుకొనవద్దా? మనం నిరూపించుకొనవద్దా? పాపులమైన మనం, అపరాధులమైన మనం దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఈ విశ్వాసాన్ని మనం రుజువు చేయవద్దా? మన విశ్వాసం గల వారమని ఎలా చెప్పగలుగుతాం? విశ్వాసం ఉంటేనే తప్ప దేవునికి ఇష్టలుగా ఉండలేం. విశ్వాసం ఉంటేనే తప్ప పాపక్షమాపణ కలగదు. విశ్వాసం ఉంటేనే తప్ప నీతిమంతులుగా తీర్చబడం. మనం విశ్వాసము గలవారముగా ఉన్నాము అని అంటే దాన్ని మనం రుజువు అడుగుతా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క లేఖనాన్ని మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుతా ఉన్నాం. 2వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం, చదువుదాం. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనుపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసమును కనుపరుతునని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఒకటి చెప్తున్నాడు, నా క్రియల చేత నా విశ్వాసాన్ని కనుపరుస్తానంటున్నాడు. అవును ప్రియులరా, మనకున్న విశ్వాసాన్ని క్రియల చేత మనం కనుపరచాలి. అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అంత మాత్రమే కదా, అబ్రహాము విధేయత చూపించాడు. ఎలా చూపించాడంటే ఆదికాండం 12వ అధ్యాయంలో చూస్తున్నాం. అబ్రహామా, నేను చూపించే దేశానికి బయలుదేరి రా అని అంటే అది ఏ దేశం అబ్రహాముకు తెలియదు, ఎన్ని దినాల ప్రయాణమో తెలియదు, దారి ఏంటో తెలియదు. అయినప్పటికీ అతడు దేవుని విధేయత కలిగిన వాడై తన ఊరిని, తన ఇంటిని, తన బంధువులందరినీ వదిలి ఆయన చూపించే దేశానికి బయలుదేరాడు. అంటే తాను దేవుని మాట నమ్మినట్లుగా ఆ ఊరిని వదిలి ప్రయాణం చేసి తన విశ్వాసాన్ని కనపరిచాడు. అలాగే దేవుడు మరలా నోవహుతో చెప్తున్నాడు, నోవహు, ఇదిగో దేశాన్ని, ఈ ప్రజలందరినీ నాశనం చేయబోతున్నాను. వర్షం చేత, జల ప్రళయం చేత అందరినీ నేను నాశనం చేయబోతున్నాను. అయితే నీవు, నీ ఇంటి వారు రక్షించబడడానికి ఒక వాడని సిద్ధం చేసుకో అని చెప్తున్నాడు. ఆ రోజు వరకు వర్షం ఒకవేళ కురిసినా తక్కువ కురిసిందేమో కానీ మునిగిపోయేటంత వర్షం కురవలేదు. కానీ అతడు నమ్మాడు కాబట్టి అతడు వాడను సిద్ధం చేసుకున్నాడు. అందుకే అతడు జలప్రళయం నుండి తప్పించబడ్డాడు. అబ్రహాము నమ్మాడు, దాని క్రియ ద్వారా చూపించాడు. నోవహు నమ్మాడు, క్రియ ద్వారా చూపించాడు. రహాబ్ అనేటువంటి స్త్రీ వేశ్య ఈ యెరికో పట్టణాన్ని ఇశ్రాయేలీయులకు దేవుడిస్తాడని, ఆయన తప్ప మరే దేవుడు లేడు ఆకాశమందు భూమి మీద గాని, అంత గొప్ప దేవుడు ఎవడూ లేడు తన ప్రజలు విడిపించడానికి నమ్మింది. నమ్మడమే కాదు, తన ఇంటికి వచ్చిన వేగుల వారితో మాట్లాడి తన విశ్వాసాన్ని బయలుపరిచింది, కనుపరిచింది. వారిని దాచి తన విశ్వాసాన్ని క్రియ ద్వారా చూపించింది. ఆమె యెరికో పట్టణంలో ఉన్న వారు ప్రజలందరూ చనిపోయినా తన కుటుంబము రక్షింపబడింది. కారణం ఏంటో తెలుసా? ఆమె తన విశ్వాసాన్ని క్రియల ద్వారా కనుపరిచింది. ప్రియులారా, అంతేకాదు మోషే విశ్వాసముతో ఐగుప్తు ధనాన్ని కాదని ఫరో కుమార్తె కుమారుణ్ణి అనిపించుకునేందుకు ఇష్టపడక దేవుడు ఎప్పుడైనా కనికరిస్తాడు, ప్రజల్ని విడిపిస్తాడు. నేను తప్పనిసరిగా వారిని నాయకుడిగా ఉండి నడిపిస్తాను అనే విశ్వాసంతో అవన్నీ వదిలి వెళ్ళిపోయాడు. అన్ని వదిలి గల కారణం ఏంటంటే అతని విశ్వాసాన్ని క్రియల ద్వారా కనపరిచాడు.
అందుకే దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు మరి నువ్వు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని అనేక సంవత్సరాల నుంచి దేవుని మాటలు ప్రకటించబడుతుండగా నువ్వు వింటా ఉన్నావు. యేసు ప్రభు అంటే నాకు విశ్వాసం అని చెప్తున్నావు, కానీ నీ విశ్వాసాన్ని క్రియల ద్వారా కనుపరుస్తున్నావా? ఇంకా రహస్య శిష్యుడిగానే ఉండిపోతున్నావా? ఎవడైతే నన్ను ఒప్పుకుంటాడో, మనుషులు ఎదుట నా నామమును ఎవడైతే ఒప్పుకుంటాడో, నేను అతన్ని పరలోకమందు దూతల ఎదుట ఒప్పుకుంటాను. నువ్వు బహిరంగంగా వచ్చి యేసు ప్రభు నా రక్షకుడు, ఆయన నా కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు, తన రక్తాన్ని కార్చారు, ఆయన కార్చిన రక్తము ద్వారా నాకు పాప క్షమాపణ కలుగుతుంది అని బహిరంగంగా చెప్పి నీ పాపములు ఒప్పుకొని బాప్తిసం పొందగలవా? నీ విశ్వాసాన్ని క్రియల ద్వారా కనుపరచగలవా? సిలువను కూర్చున్న వార్త నశించుతున్న వారికి వెర్రితనం, రక్షింపబడిన మనకు దేవుని శక్తి. సిలువను కూర్చున్న వార్త ఒక మనిషిని రక్షిస్తుంది అని నువ్వు నమ్ముతా ఉన్నావు. మరి ఆ శక్తి కలిగిన సువార్తను నువ్వు ప్రకటిస్తూ ఉన్నావా? నువ్వేదైతే నమ్ముతున్నావో దాన్ని ప్రకటిస్తున్నావా? ఒకవేళ ఎప్పటికే యేసు ప్రభుని నమ్ముకొని విశ్వాసిగా నేను పిలువబడుతున్నాను అని నీవు చెబుతూ నేను విశ్వాసము గలవాడిని అని నీవు చెప్పుకుంటూ ఉంటే నీ విశ్వాసాన్ని క్రియల ద్వారా కనపరుస్తున్నావా? మరొక మాట నేను అడగాలి. యేసు ప్రభు వారు 40 దినాల తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత వారి శిష్యులందరూ తేరి చూస్తే దూతలు చెప్తున్నారు ఆయన ఎలా వెళ్ళారో అలాగే వస్తారని చెప్పారు. ఆయన ఈరోజు యేసయ్య పరలోకానికి వెళ్ళారు. ఆయన వెళ్ళకముందే చెప్పారు, నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండేలాగా నేను మరలా వచ్చి నేను తీసుకుని వెళ్తాను అని ఆయన చనిపోకముందే చెప్పారు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత దేవదూతలు చెప్పారు, మరి ఆయన రాకడ ఉందని నువ్వు నమ్ముతున్నావా? ఆయన రాకడ ఉందని నువ్వు నమ్ముతూ ఉంటే ఆయన రాకడ వరకు నువ్వు సిద్ధపరచబడుచున్నావా? ఆయన రాకడ వరకు ఎదురు చూస్తూ ఉన్నావా? ఆయన రాకడలు ఎత్తబడాలంటే పరిశుద్ధమైన జీవితం జీవించాలి. క్రీస్తుతో సిలువ వేయబడి, క్రీస్తుతో మరణించి, క్రీస్తుతో పాతి పెట్టబడి నీవు క్రీస్తుతో తిరిగి లేవవలసిన వాడు అయింది. నీవు ప్రాచీన స్వభావమును వదులుకొని నవీన స్వభావమును అనగా దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అందుకే పేతురు తన పత్రికలు అంటాడు, దేవ స్వభావములో పాలివారమగుటకు ఆయన మనల్ని పిలిచాడు. దేవ స్వభావం అంటే దేవుని స్వభావం. మానవ స్వభావాన్ని, శరీర స్వభావాన్ని, లోక సంబంధమైన స్వభావాన్ని వదిలి దేవుని స్వభావాన్ని కలిగిన వారుగా ఉండాలి. ప్రేమించే మనసు, క్షమించే మనసు, ఆదరించే మనసు, సహాయం చేసే మనసు, ఆ మనసును మనము కలిగిన వారుగా ఉండాలి. ఈరోజు విశ్వాసం ఉందని చెప్పుకుంటున్న నీవు ఈ విశ్వాసాన్ని క్రియల ద్వారా కనుపరుస్తున్నావా? ఒకవేళ నీ విశ్వాసములో, మాటల్లో విశ్వాసము, ప్రార్థనలో విశ్వాసము ఉండి క్రియలలో విశ్వాసం లేకపోతే నీ యొక్క విశ్వాసం వ్యర్థమే. విశ్వాసం వ్యర్థమే. ఒకరు వర్షం కొరకు ప్రార్థన చేయడానికి శ్వాస బృందాన్ని ఒక దగ్గర ప్రార్థన చేయడానికి పిలిచారు. అందరూ విశ్వాసముతో వర్షం కురవడానికి ఒక గదిలో ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒక చిన్న బిడ్డ తల్లితో వాడు గొడుగు పట్టుకుని వెళ్ళింది. ప్రార్థన సమావేశాన్ని అందరూ ఏకమైన తర్వాత ఆ అమ్మాయి చేతిలో గొడుగును చూసి అందులో ఒక ఆయన అంటున్నాడు, ఎందుకమ్మా గొడుగు అంటే ఆ పిల్ల చెప్తుంది, అయ్యా వర్షం వస్తుంది, వర్షం వెళ్ళేటప్పుడు వర్షం వస్తుంది, వర్షాన్ని మేము తడుచుకుని వెళ్ళకుండా గొడుగు తెచ్చాను అని అంటే ఆయన అంటాడు, వర్షాలు లేక మేము ఏడుస్తుంటే గొడుగు తెచ్చావా అని అపహాస్యం చేశాడట. అంటే మీరందరికీ వర్షం దేవుడి ప్రార్థన చేస్తే ఇస్తాడు అనే విశ్వాసం వెనుకుంది, కానీ ఆ చిన్న బిడ్డకైతే తప్పనిసరిగా కురుస్తుందనే పరిపూర్ణ నమ్మకంతో వర్షాన్ని తడిచి వెళ్ళడానికి ఇష్టం లేక గొడుగు తెచ్చుకుంది. ఎందుకంటే తన విశ్వాసాన్ని క్రియల ద్వారా కనపరిచింది. కనుక ప్రియమైన బిడ్డ, ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇస్తాడు అనే విశ్వాసం ఉంది. ప్రార్థన చేస్తున్నావా? దేవుని వాక్యం చదివితే నాతో మాట్లాడతాడు అనే విశ్వాసం ఉంది. దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? పేదవారికి, దిక్కులేని వారికి సహాయం చేస్తే దేవుడు నాకు ప్రతిఫలమిస్తాడు అని విశ్వసిస్తున్నావు. సహాయం చేస్తున్నావా?
ఆ రీతిగా నీ విశ్వాసమును క్రియల ద్వారా కనుపరచకపోతే నీ విశ్వాసము వ్యర్థమని నువ్వు గ్రహించాలని మనవి చేస్తున్నాను. అంతేకాదు ప్రియులరా, ఆరవదిగా ప్రవర్తన వలన మన క్రియలను కనుపరచాలని దేవుని లేఖనములో చదువుతా ఉన్నాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. యాకోబు రాస్తూ ఉన్నాడు, ఎవడైనా మంచి క్రియలు నేను చేస్తున్నాను అని అంటే వాటిని తన క్రియల ద్వారా కనుపరచాలి అని దేవుని యొక్క లేఖన భాగంలో మనము చదువుతున్నాం. అంతేకాకుండా ఈ పౌలు అనేటువంటి ఈ భక్తుడు తీతు అనేటువంటి యవనస్తునిగా రాస్తూ ఆయన ఇలా చెప్తున్నాడు. ప్రియులారా, 2వ అధ్యాయము 2:14 చదువుదాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అప్పగించుకున్నాడు. ఎందుకంటే మనందరము కూడా దుర్నీతిలో ఉన్నాం, చెడుగులో ఉన్నాం. సత్క్రియలు చేయాలనే ఆశ ఉంది. కొన్నిసార్లు దుర్నీతి జరిగిస్తూ అక్రమంగా ధనాన్ని సంపాదిస్తూ మంచి క్రియలు చేస్తూ ఉన్నాం. సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలనే ఆశ ఉంది, కానీ దాన్ని చేయడానికి చెడ్డ పనులు చేస్తూ ఉన్నాం. అయితే ప్రభు అంటున్నాడు, మనల్ని దుర్నీతి నుండి విమోచించి సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కొరకు పవిత్రపరుచుకొని సొత్తుగా చేసుకోవడం కోసం మన కొరకు ఆయన శిలువలో బలియాగమైపోయాడు. ఇక 3వ అధ్యాయంలో కూడా వ్రాయబడింది 8వ వచనంలో, ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచున్నట్లు నీవి సంగతుల గురించి దృఢముగా చెప్పుచుండవాలని కోరుచున్నాను అంటూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే దుర్నీతి నుండి విమోచింపబడ్డారో వారు సత్క్రియలు చేయడానికి నేర్చుకోవాలి. యేసయ్యని నమ్ముకొని పాపక్షమాపణ పొంది ప్రార్థన చేసుకుంటూ మందిరానికి వెళ్తూ బైబిల్ చదువుకుంటూ మనకేదో కలిగింది దేవునికి ఇస్తూ జస్సు భాగము దేవునికి ఇస్తూ అలాగే ఉండిపోతేనే చాలదు, కానీ మనం సత్క్రియలు చేయడం నేర్చుకోవాలి. అందుకంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో, మీ పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ సత్క్రియలను కనుపరచండి, ప్రకాశింపచేయనట్టు ఉన్నాడు. మరి సత్క్రియలు నువ్వేవైనా చేస్తూ ఉన్నావా? నువ్వేదైనా చేసిన ఒక మంచి పని నువ్వు చెప్పగలవా? ప్రస్తుతం మన భారతదేశంలోనే కాక ప్రపంచమంతా కరోనా వైరస్ ప్రభావం వల్ల అనేక మంది తినడానికి తిండి లేని వారుగా, నిరాశ్రయులుగా ఉండిపోయారు. ఈ సమయంలో నీ మంచితనాన్ని కనుపరచాలి. ఆత్మ ఫలాలు 9 ఉన్నాయి, అందులో ఒక ఫలము మంచితనం. నీలో మంచితనం ఉందా? మంచితనం అంటే మంచి పనులు చేయాలి. ఏం చేస్తున్నావు? మంచి పని. ఏదైనా ఒక మంచి పని చేసావా? నీవు మంచి పని చేసిన ఎడల నీవు తల ఎత్తుకొని తిరగగలవు. ప్రియమైన సహోదరి సహోదరుడా, జక్కయ్య అందరి దగ్గర అక్రమంగా సంపాదించేవాడు, ఒక మంచి పని కూడా చేసేవాడు కాదు. అందుకే ఊరు వారందరూ అతన్ని అసహించుకుంటూ పాపి అని పిలిచేవారు. అయితే అతడు యేసు ప్రభుని నమ్మిన తరువాత అంటున్నాడు, నా ఆస్తిలో సగం పేదలకి ఇస్తాను. నేను ఎవరి యొద్ద అన్యాయంగా తీసుకున్నానో నేను వారికి 4 గంటలు ఇచ్చేస్తానన్నాడు. ఎందుకో తెలుసా? అతడు సత్క్రియ చేయాలన్న ఆలోచన అతనికి కలిగింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడా, నీవేదైనా ఒక మంచి పని చేయగలుగుతున్నావా? నేనేదైనా ఒక మంచి పని చేస్తానని చెప్పగలవా? ఆనాడు యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు పాపాత్మురాలైన స్త్రీ విలువైన అచ్చ జటా మాంసి తీసుకుని వచ్చి పొగలు కొట్టి ఆయన అభిషేకించినప్పుడు అందరూ నష్టం అంటే యేసు ప్రభు అన్నారు, ఈమె
నా విషయంలో ఒక మంచి కార్యం చేసిందని మెచ్చుకున్నా. నువ్వేదైనా ఒక మంచి కార్యం చేస్తున్నావా? ఒకవేళ నీ ఇంటి వారికి నష్టంగా కనబడవచ్చు, నీ భార్యకో నీ భర్తకో నీ బంధువులకు అది నష్టముగా కనబడవచ్చు. పేదల కొరకు ఇచ్చేది నష్టమేం కాదు. బీదలను కటాక్షించేవాడు, యెహోవాకు అప్పిచ్చేవాడు. నువ్వు యెహోవాకు అప్పు ఇవ్వగలవా? ఇవ్వగలవు. పేదలకు సహాయం చేస్తే యెహోవాకు నీవు అప్పు ఇవ్వగలిగిన వాడవై. కనుక సత్క్రియలు చేయవలసిన అవసరత ఉంది ప్రియులారా. మన క్రియలను మంచి పనుల ద్వారా కనుపరచాలని మనం చేస్తున్నాం. ఇక 7వదిగా చూస్తే దేవుని వాక్యం తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట మనం చదువుతా ఉన్నాం. మొదట తన ఇంటి వారి ఎడల భక్తి కనుపరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. దేవుని దృష్టికి అనుకూలమైనది ఏది? భక్తి. భక్తిని ఎక్కడ కనుపరచాలి? భక్తి అనేది చాలా అవసరం ప్రియులారా. ప్రతి వారికి భక్తి కావాలి. భక్తి లేకపోతే ముక్తిని పొందలేదు. దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. ఆయనను ఆరాధించాలి, ఆయనను పూజించాలి. సృష్టికర్తైన దేవుని ఆరాధించాలి, పూజించాలి. నిష్ఠ కలిగి ఉండాలి, భక్తి కలిగిన వాడుగా ఉండాలి. కానీ ఆ భక్తిని ఎక్కడ కనుపరచాలంటే భక్తి కేవలము మందిరంలోనో లేకపోతే సభలలోనో దైవజనుల ముందో కాదు. కానీ నీ భక్తిని నీ ఇంటిలో కనుపరచవలని అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియులారా. మరి నీ భక్తి నీ ఇంటిలో కనబడకపోతే నీ భక్తి వ్యర్థమే. అందుకే మార్కు సువార్త 7వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ఆ మాట మనం చదువుకున్నాం. గతంలో కూడా మీకు ఈ మాట చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేస్తాను. మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మానవుల పద్ధతి ప్రకారం దేవుని ఆరాధిస్తే ఆరాధన ఎలా వ్యర్థమో, అలాగే భక్తి ఇంటిలో కనబడకపోతే, జీవితంలో కనబడకపోతే ఆ భక్తి కూడా వ్యర్థమే. ఎందుకంటే ప్రియులారా, భక్తి చాలా శ్రేష్టమైనది. నోటికి కళ్ళెము పెట్టుకొనకుండా తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకుంటే అతని భక్తి వ్యర్థమే. ఎలాగైతే మానవుల పద్ధతులే దైవోపదేశములని బోధించి వ్యర్థముగా దేవుని అనేకులు ఎలా ఆరాధిస్తున్నారో, భక్తి గలవారమని చెప్పుకునే మనం కూడా మన నోటికి చిక్కం పెట్టుకొనకుండా బూతులు తిడుతూ, అబద్ధములాడుతూ, శాపనార్థాలు పెడుతూ దేవునికి విరోధకరమైన జీవితం జీవిస్తూ ఉంటే ఆ భక్తి వ్యర్థమే. కానీ తిమోతి పత్రికలో భక్తిని గురించి ఆయన ఏమని వ్రాస్తున్నాడో మీకు తెలియచేయాలని నేను ఆశపడతా ఉన్నాను. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోనూ రాబోవు జీవ విషయములోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. దైవ భక్తి అనేది లోక సంబంధమైన సాధకం లేకపోతే ప్రాక్టీస్ కొంత మట్టుకే ప్రయోజనం భూలోకంలో ఉన్నప్పుడే. కానీ దైవభక్తి రాయబడింది, దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ, అంటే మనం జీవించుతున్న జీవిత దినాలలోనూ, రాబోవు జీవ విషయంలోనూ, అంటే చనిపోయిన తరువాత దేవుని రాజ్యమునకు మనం వెళ్ళే విషయంలో కూడా అది ఎంతో ప్రయోజనకరమని వ్రాయబడింది. కాబట్టి ప్రియులారా, భక్తి ప్రయోజనకరమైనదే. కానీ నీవు ఆ భక్తిని సరిగా చేయకపోతే అది నీకు నిష్ప్రయోజనమే. అందుకే వ్రాయబడింది, పైకి భక్తి గలవారి వలె కనబడి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఉంటారని బైబిల్ చెప్తా. కాబట్టి భక్తి గలవాడనని చెప్తే
ఆ భక్తి ద్వారా దానిలో ఉన్న శక్తిని నువ్వు పొందుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది ప్రియమైన బిడ్డ. అందుకే జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నాడు, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చెడుతనం నుండి తొలగిపోతారు. అంతేకాదు యోబు గ్రంథంలో రాయబడింది 4వ అధ్యాయం 6వ వచనంలో, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. అంటే ఎవరైతే భక్తి కలిగిన వారిగా ఉన్నారో వారి చెడుతనం నుండి తొలగిపోతారు. మరి భక్తి గలవాడిని అని చెప్పుకుంటూ చెడుతనాల నుండి తొలగిపోయావా? ఇంకా చెడుతనంలోనే జీవిస్తూ ఉన్నావా? చెడుతనంతో నీవు ఆటలాడుకుంటూ చెడుగా ప్రవర్తిస్తున్నావా? అంతేకాదు భక్తి గలవాడిని అని చెప్పుకుంటూ నీ నోటికి కళ్ళెం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఇతరుల మనసును గాయపరుస్తూ అబద్ధములాడుతూ బూతులు తిడుతూ శాపనార్థాలు పెడుతూ జీవిస్తూ ఉంటే నీ భక్తి వ్యర్థమే. కనుక ఆ భక్తి ద్వారా నీవు చెడుతనాన్ని విడుదల పొందాలి. అందుకే నీ భక్తిని మొదట నీ ఇంటిలో కనుపరచాలి. నీ ఇంటిలో నీ భక్తిని కనుపరచాలి. నీ వీధిలో నీ భక్తిని కనుపరచాలి. నీవున్న స్థలాలలో నీ భక్తిని కనుపరచాలి. శూన్యమురాలు తన భర్తకు చెప్తుంది, ఇదిగో ఇతడు భక్తి గల దైవజనుడని నెరుగుదును అని చెప్తా ఉంది. అంటే ఎలీషా అనే దైవజనుడి యొక్క ప్రవర్తన తన భక్తిని రుజువు చేస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, భక్తి గలవాడని చెప్పుకుంటూ నీ నోటికి చిక్కం పెట్టుకోవడం లేదా? భక్తి గలవాడిని చెప్పుకుంటూ క్రియల ద్వారా నీ భక్తిని చూపించలేకపోతున్నావా? ఒకసారి ప్రశ్నించుకో. మనుషుల ఎదురు కాదు, దేవుని ఎదురు కూడా నీ భక్తి, మనుషుల ఎదురు కూడా నీ భక్తి పవిత్రము నిష్కలంగా ఉండాలి. అది ఏది అనగా దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందులు, దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందులు పరామర్శించుడే ఇహలోక మాలినము అంటకుండా తను తాను కాపాడుకున్నట్టే. నీవు దిక్కులేని పిల్లలను విధవరాండకు సహాయం చేయాలి. అది భక్తిలో ఒక భాగం. అందుకే మానవ సేవ మాధవ సేవ అంటారు. ఒకవేళ అది కూడా వాస్తవం, ఎందుకంటే ఈసారి చెప్తున్నాడు, వారికి పెట్టినప్పుడు నాకు పెట్టినట్టని మత్తయి సువార్తలో చదువుతూ ఉన్నాం. అంతేకాదు ఇహలోక మాలిన్యం అంటకుండా మనం కాపాడు. ఇహలోక మాలిన్యం అంటే పాపము చెడుగు మనం అంటకుండా మనం కాపాడుకోవాలి. అందుకే యేసు ప్రభు వారు తన రక్తాన్ని కార్చాడు. సత్క్రియలు ఎందు ఆసక్తి గల ప్రజలను పవిత్రపరచి తన సొత్తుగా చేసుకోవడానికి ఆయన బలియాగమయ్యాడు. మరి పవిత్రపరచబడ్డావా? భక్తి కలిగిన జీవితం నీకుందా? భక్తి కలిగి ఉండాలని మనం చేస్తుంది. నీ భక్తిని నీ ఇంటిలో నీ పనిచేస్తున్న స్థలాల్లో కనపరచాలి. ఆఖరుగా మరొక మాట చదువుకొని ఈ అంశాన్ని ముగించుకుందాం. కొలస్సే పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా వ్రాస్తూ ఉన్నారు. ఆ వాక్య భాగాన్ని కూడా మనం చూద్దాం. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్నవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమవుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుకొనుచు. ఇక్కడ రాయబడిన మాట ఏంటనగా ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు. ఆఖరిగా మనం దేవునికి ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచాలి. భక్తిని ఎలాగ కనుపరుస్తామో, సత్క్రియలను ఎలా కనుపరుస్తామో, మన విశ్వాసమును ఎలాగ కనుపరుస్తామో అలాగే ఓర్పును దీర్ఘశాంతమును కూడా కనుపరచాలి. ప్రియులరా, అపోస్తలుడు పౌలు అంటాడు, శ్రమల యందు ఓర్పును ప్రార్థన యందు పట్టుదలను కలిగి ఉండమని రోమాపత్రిక 12:12 చదువుతా ఉన్నాం. శ్రమల యందు ఓర్పు కావాలి. ఓర్పు అనేది చాలా అవసరం. జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగిలో వ్రాస్తున్నాడు, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా కాపాడుతుంది అని. ఓర్పు చాలా అవసరం. ఓర్పు అనేది ఎప్పుడు కనబడుతుందంటే మనకి శ్రమలు కలిగినప్పుడు,
ఎవరైనా మనల్ని నిందించినప్పుడు, ఎవరైనా మనకు అపార్థము చేసుకున్నప్పుడు మన యొక్క ఓర్పు కనిపిస్తూ ఉంది. ఆ సమయాలలో మన ఓర్పును కలిగిన వారముగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. ఓర్పు కలిగిన వారముగా ఉండాలి. బైబిల్లో 2 వ్యక్తులు మనకు కనిపిస్తున్నాడు. అందులో ఒక ఆయన మోషే యెహోవా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. భూమి మీద ఉన్న వారందరికంటే అతడు సాత్వికుడు అని చెప్తా ఉన్నాం. మరి ఆయన కోపపడలేదా? కోపపడ్డాడు. ఆయన 2 సందర్భాలలో కోపపడ్డాడు. ఒకసారి సీనాయి కొండ మీద దేవుని యొద్ద 40 దినాలు ఉండి దేవుడు చేసిన పలకల మీద దేవుని చేతితో వ్రాయబడిన 10 ఆజ్ఞలు గల శాసనం మీద 2 పలకలను తీసుకుని వచ్చినప్పుడు దేవుని విరోధముగా వారు ఆరాధన చేస్తామంటే కోపం వచ్చి పలుకులు పగలగొట్టేశారు. అది ఒకసారి కోపపడ్డాడు. రెండవసారి దేవుడు బండతో మాట్లాడమంటే 2 సార్లు బండను కొట్టాడు. అప్పుడు కూడా అతడు కోపపడే చేశాడు. అప్పుడు కోపపడ్డాడు, ఇప్పుడు కోపపడ్డాడు. కానీ దేవుడు మొదటగా కోపపడినప్పుడు ఏమీ అనలేదు, ఏమీ అనలా. ఎందుకంటే ఆయన కోపము న్యాయసమ్మతమైనది. దేవుని కొరకు కోపం వచ్చింది. ఆ విషయంలో తను ఏమీ అనలేదు. అది సరి అయినటువంటి కోపం అది. కానీ ఇశ్రాయేలీయులు అక్కడ చేసినప్పుడు అతడు పడిన కోపము సరి అయినది కా. అదే మోషే తన అక్క, తన అన్న తనను చాలా ఇబ్బంది పెట్టారు. తన భార్య విషయంలో ఇబ్బంది పెట్టి సరిగినప్పుడు అతడు ఏమీ అనలేదు, మౌనముగా ఉండిపోయాడు. తన సహనాన్ని కనుపరిచాడు, తన ఓర్పును కనుపరిచాడు. అందుకే దేవుడు అంటున్నాడు, భూమి మీద ఉన్న వారందరికంటే నా సేవకుడు సాత్వికుడు. అంతేకాదు ప్రియులారా, 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు విసిగిస్తున్నా కూడా అతడు ఓర్చుకున్నాడు. దీర్ఘశాంతమును కలిగిన వాడిగా ఉన్నాడు. కానీ బండ విషయంలో కూడా ద్రోహులారా, నీ కొరకు ఇన్ని కార్యాలు చేయాలి అంటే తన విషయంలో వచ్చేసరికి అతడు తొందరపడి దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. నేను మనవి చేసేది ఏది అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఒకవేళ నీ బంధువులు, నిన్ను కట్టుకున్న నీ భర్త, నిన్ను చేసుకున్న నీ భార్య, నీ అన్నదమ్ములు, నీ బంధువులు, నీ అత్తమామలు, ఆడబడుచులు ఒకవేళ నిన్ను వేధించినప్పుడు, నేను అపార్థం చేసుకున్నప్పుడు, నీకు విరోధముగా ప్రవర్తించినప్పుడు, మాట్లాడినప్పుడు, ఒక దేవుని బిడ్డగా నీ ఓర్పును కనపరచాలి, దీర్ఘశాంతమును కనపరచాలి. మరొకరు యోబు కూడా ఆస్తి పోయినా, ఆరోగ్యము పోయినా, స్నేహితులు దూరం అయిపోయినా, బంధువులు దూరం అయిపోయినా, ఇంట్లో పనివారు దూరం అయిపోయినా, తన భార్య తనను అసహించుకున్నా, ఏదో ఒక సందర్భంలో మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు అనే ఒక్క మాట అన్నాడు తప్ప, స్నేహితులు కూడా అపార్థం చేసుకొని నువ్వే పాపం చేస్తావో, నువ్వు పైకి ఎలా ఉన్నావు కానీ నువ్వేం చేస్తావో అని అన్నప్పుడు కూడా అతడు సహనాన్ని కలిగిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అందుచేతను యాకోబు పత్రికలో ఆయన సాత్వికము కలిగిన వాడు, అందుకే దేవుని కనికరమును పొందాడని మనం చూస్తాం. ప్రియమైన బిడ్డ, యేసు ప్రభు వారు కూడా సహనము కలిగిన వాడు. తన అన్నదమ్ములు అంటే తన సహోదరులు అతనిని దెయ్యం పట్టిన వాడు అన్నప్పుడు, మతి భ్రమించిందన్నప్పుడు ఆయన ఓర్చుకున్నాడు. విరోధముగా శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు దేవుని ద్వారా, యేసయ్య ద్వారా మేలు పొందిన వారు అపహాస్యము చేస్తూ ఉంటే ఆయన ఓర్చుకున్నాడు, దీర్ఘశాంతమును చూపించాడు. నీవు నీ దీర్ఘశాంతమును కనపరుస్తున్నావా? మీ పవిత్రమైన ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే మీ భర్తలను రాబట్టవచ్చు. మీ భర్తలు రాబట్టబడాలంటే నీ యోగ్యమైన ప్రవర్తన, నీ సహనము, నీ ఓర్పు, నీలో నీ భక్తి, నీ భర్త రక్షించబడతారు, నీ అత్తమామలు రక్షించబడతారు,
నీరుగువారు పొరుగువారు రక్షింపబడతారు. ఇంకా చెప్పాలంటే మన జీవితాల్లో మన ఓర్పు సహనాన్ని కలిగి ఉంటున్నామా? అందుకని నీకు మనవి చేసేది ఏదేంటి, యేసు ప్రభువారు తను తాను సజీవునిగా కనుపరుచుకోవడానికి రుజువులు ఎలా చూపించాడో అలాగే నీవు కూడా నీ విశ్వాసమును క్రియల ద్వారా కనుపరుస్తూ నీ మంచి పనులను నీ ప్రవర్తన ద్వారా బయటికి కనుపరుస్తూ నీ భక్తిని నీ ఇంటిలోనూ నీవు నా వీధిలోనూ కనుపరుస్తూ నీ ఓర్పును దీర్ఘశాంతమును కనపరుస్తూ ప్రభువు కొరకు ఎదురు చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. అబ్రహాము తన ఒక్కగానొక్క కుమారుని బలి ఇవ్వడానికి వెనుదీగినందువలన అతడు దేవునికి భయపడువాడని తను తాను కనుపరుచుకున్నాడు. షడ్రకు మేషకు అబద్ధులైన వారు గుండంలో కూడా పడడానికి ఇష్టపడినందువల్ల యెహోవాను తప్ప వేరొకరిని పూజించమని తామును కనపరుచుకున్నారు. దానియేలు సింహబోనులో వెళ్ళడానికి కూడా తెగించాడు. దానికి కారణం ఏంటంటే నేను ప్రార్థన చేయకుండా ఉండలేనని తాను కనపరుచుకోవడానికి. పేతురు పౌలులు కూడా మేము సువార్తను ప్రకటించకుండా ఉండలేము. ఎంత అవమానమైనా ఎంత కష్టమైనా రాళ్లతో కొట్టినా కొరడాలతో కొట్టినా జైల్లో పెట్టినా మేము సువార్తను ప్రకటించకుండా ఉండలేము అని తాను కనపరుచుకున్నాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు నేను కూడా మనకున్న విశ్వాసమును, మన క్రియలను, మన ఓర్పును, మన సహనమును, మన భక్తిని మనం ఉన్న స్థలాల్లో మన గృహాల్లో కనపరుస్తూ భక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ ఎంతో ప్రయోజనకరమైనది కనుక ఆ భక్తి వ్యర్థము కాకుండా ధైర్యంతో ఉందాం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? ధైర్యం పుట్టింపదా? భక్తి గలవారు ధైర్యంగా ఉంటారు. షడ్రకు మేషకు బదులుకున్న ధైర్యం ఏంటి? భక్తి. ఈ భక్తి ఈరోజు కరోనా వైరస్ వల్ల ప్రజలందరూ భయపడుతున్నా నీవు భయపడక్కర్లా. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఆయన సెలవు లేకుండా తలలో వెంటనే ఒక్కడు కూడా రాదు. భయపడకు. నువ్వు భయపడవద్దు. భయపడుతున్న వారిని ధైర్యపరచము, స్వాతను ప్రకటించము. యేసు ప్రభు తను తాను ఏది రీతిగా కనపరుచుకున్నాడో యేసుని వెంబడించిన మనం, ఆయన పిల్లలమైన మనం కూడా మనము మన విశ్వాసాన్ని, మన మంచి క్రియలను, మన భక్తిని, మన సహనమును, మన ఓర్పును కనపరుస్తూ ముందుకు సాగిపోవడానికి క్రియక దేవుడు మనకి తోడైండి నడిపించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రాలు. నీ కుమారుడైనటువంటి క్రీస్తు ఈ లోకములో మరణించకముందు, మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా నీ చేత పంపబడిన అభిషిక్తుడని, మెస్సీయనని, సజీవుడని ఏ రీతిగా రుజువులు చూపాడో, మీరు కూడా ప్రేమించినట్టు ఏ రీతిగా రుజువు చూపారో మేము విశ్వాసులమని, విశ్వాసము గలవారమని, మంచి క్రియలు చేస్తున్నామని, భక్తి గలవారమని, ఓర్పు గలవారమని, సాత్వికము గలవారమని మమ్మల్ని మేము కనపరుచుకుంటూ, భక్తి గలవారమని కనుపరుచుకుంటూ నీ కొరకు సాక్షులుగా జీవించే కృప మాకును ఈ సందేశం ఇటున్న ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని కృప ప్రభువుచి పర్యంతము సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.